ఈ కథ అజగ్ నగర్లో జరిగింది. అజగ్ నగర్లో గోపి తన భార్యతో కలిసి ఉండేవాడు. గోపి చాలా బీదవాడు. తన భార్య షీలాతో కలిసి రాళ్ల గుట్టల్లో కూలివాడిగా పనిచేసేవాడు. గోపి షీలా రోజంతా గుట్టల్లో రాళ్లను కొట్టి కొట్టి కష్టమైన పని చేస్తూ రాత్రి కాగానే ఇంటికొచ్చి భోజనం చేసి పడుకుంటారు. ఒకరోజు ఉదయం గోపి షీలా గనుల్లోకి వెళ్తుంటారు. అప్పుడు షీలా గోపితో ఇలా అంటుంది, ఈ రోజు నాకు చాలా నీరసంగా ఉంది. నడవడానికి కూడా ఓపిక లేదు. ఏం లేదులే, నైట్ షిఫ్ట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. గోపి షీలా గని దగ్గరికి చేరుకుని రాళ్లను పగలగొడుతూ ఉంటారు. రాళ్లని పగలగొడుతూ షీలా కళ్ళు తిరిగి నేల మీద పడిపోతుంది. గోపి షీలా దగ్గరికి పరిగెడతాడు. మంచినీళ్లు తాగించి షీలాకి స్పృహ వచ్చేలా చేస్తాడు. షీలాకి స్పృహ రాగానే సూపర్వైజర్ ఇలా అంటాడు, బాబు గోపి, ఈమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఇదిగో డబ్బులు తీసుకో. సూపర్వైజర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని గోపి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తాడు. షీలాని చెకప్ చేసిన డాక్టర్ ఇలా చెప్తాడు, రక్తం తక్కువగా ఉన్న కారణంగా నీరసంగా ఉంది. వెంటనే ఈమెకి రక్తం ఎక్కించాలి. సార్, ఖర్చు ఎక్కువగా అవుతుందా? అవుతుంది, కానీ తప్పదు కదా. మార్కెట్లో వేరే మార్గం ఏదైనా ఉందా సార్? రక్తం ఎక్కించలేకపోతే రోజూ ఈమె చేత టమాటా రసం తాగించు. టమాటా రసమా? ఇప్పుడు మార్కెట్లో టమాటా ధర ఎక్కువగా ఉంది. అది మీరు చూసుకోండి, నా పని నేను చేశాను. గోపి షీలాని ఇంటికి తీసుకొచ్చి ఆమెను పడుకోబెట్టి టమాటాలు తీసుకొచ్చేందుకు బయలుదేరతాడు. నా దగ్గర డబ్బైతే లేదు. డబ్బు లేకపోతే టమాటాలు ఎలా తెస్తాను? టమాటాలతో పాటు రైతులు కూడా కొండెక్కి కూర్చున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తూ గోపి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు గోపి చూపు వ్యాపారి ఇంటి ఎదురుగా ఉన్న చెత్త డబ్బా మీద పడుతుంది. ఆ చెత్త కుండీలో ఒక మురిగిపోయిన టమాటా ఉంటుంది. ఎవరినైనా అడుక్కోవడం కన్నా ఈ టమాటాలోని విత్తనాలు తీసి నాడతాను. టైం పడుతుంది, కానీ మన సొంత టమాటాలు వస్తాయి కదా. గోపి మురిగిపోయిన టమాటాని ఇంటికి తీసుకొచ్చి దానిలోని విత్తనాలను ఇంటి ముందు చల్లి పడుకుంటాడు. అర్ధరాత్రి హఠాత్తుగా భూమి కంపిస్తుంది. గోపి షీలాలు నిద్రలేస్తారు. అయ్యో, భూకంపం వచ్చినట్టుందండి. అది భూకంపం కాదు, బహుశా గన్లో బాంబు పెట్టుంటారు. నువ్వు పడుకో. తెల్లవారుతుంది. గోపి ఇంట్లో నుండి బయటికి వస్తాడు. బయటికి రాగానే అతనికి ఇంటి ముందు ఒక పెద్ద విశాలమైన టమాటా కనిపిస్తుంది. అది చిన్న పర్వతం అంత ఉంటుంది. గోపి తను చూస్తున్నది నమ్మలేకపోతాడు. అతను గట్టిగా అరుస్తూ షీలాని పిలుస్తాడు. షీలా బయటికి వచ్చి పెద్ద టమాటాని చూసి ఆశ్చర్యపోతుంది. నిన్ననే కదా మనం విత్తనం నాటాం, ఒక్క రోజులోనే ఇంత పెద్ద టమాటానా? షీలా, ఇప్పుడు అర్థమైందా? రాత్రొచ్చింది భూకంపం కాదు, గనిలో బాంబు పేర్లేదు. భూమి ఎందుకు వణికిందంటే ఈ టమాటా బయటికి వచ్చింది. అలా చూస్తూ ఉండగానే ఆ విషయం అజబ్ నగర్ అంతా తెలిసిపోతుంది. పెద్ద విశాలమైన టమాటాని చూసేందుకు అందరూ గోపి ఇంటికి వస్తారు. గోపి ఒక కత్తి తీసుకుని టమాటాని కోస్తుంటాడు. అతని చేతిలోని కత్తి విరిగిపోతుంది. అయ్య బాబోయ్, ఈ టమాటా చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం రసం ఎలా తీసుకుంటాము? అప్పుడు సూపర్వైజర్ అక్కడికి వస్తాడు. పెద్ద టమాటాని చూసి సూపర్వైజర్ ఆశ్చర్యపోతాడు. అయ్యా, ఈరోజు మేం పనిలోకి రాలేము. ఈ టమాటాలోని రసం తీసుకోవాలి. ఓర్ గోపి, నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చాను. కానీ ఈ టమాటాను చూడగానే నా పరిస్థితి కూడా మారిపోయింది. నువ్వు టమాటాలోని రసం తీసావా లేదా? ఎలా తీస్తాను చెప్పండి? టమాటా ఎంత గట్టిగా ఉందంటే కత్తి కూడా విరిగిపోయింది. దీనికి కత్తి పని చేయదు. నేను గని దగ్గర నుంచి బోర్వెల్ మెషిన్, కొన్ని ట్యాంకర్లు, వాటర్ కూడా తెప్పిస్తాను. బోర్వెల్ మిషన్తో దానికి రంధ్రం చేసి వాటర్ మోటార్తో రసం అంతా ట్యాంకర్లోకి నింపుదాం. వెంటనే సూపర్వైజర్ అందరికీ ఫోన్ చేస్తాడు. క్షణాల్లో అతను చెప్పినవన్నీ అక్కడికి వచ్చేస్తాయి. బోర్వెల్ మిషన్ టమాటా మీద బిగిస్తారు. తర్వాత పైనుండి రంధ్రం చేస్తారు. ఆ టమాటాలోకి వాటర్ మోటార్ని పంపించి దాని పైప్ ని వాటర్ ట్యాంక్ లోకి వదులుతారు. మోటార్ స్టార్ట్ చేయగానే టమాటాలోని రసం అంతా ట్యాంక్ లోకి నిండుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే 20 ట్యాంకర్లు నిండిపోతాయి. టమాటా చిన్నదిగా అయిపోయి నేల మీద కూర్చుంటుంది. 20 ట్యాంకర్ల రసం వచ్చింది గోపి. అది వినగానే గోపి ఆశ్చర్యపోతాడు. షీలా, జీవితాంతం తాగినా కూడా ఒక ట్యాంకర్ ఖాళీ అవ్వదు. మరి 20 ట్యాంకర్ల రసం మనం ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడకు, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను.
సూపర్వైజర్ అలా అంటూ ఉండగానే ఒక కంపెనీ నుండి కొంతమంది ఆఫీసర్లు అక్కడికి వచ్చి ఇలా అంటారు. మిస్టర్ గోపి, మేము లల్లన్ సాస్ కంపెనీ నుండి వచ్చాము. మా కంపెనీ టమాటా సాస్ తయారు చేస్తుంది. అందుకే మాకు టమాటా రసం కావాలి. మేము మీ మొత్తం ట్యాంకర్లని కొనాలని అనుకుంటున్నాం. గోపి, నీకు తెలుసా 20 ట్యాంకర్లకి వీళ్ళు ఎంత డబ్బు చెల్లిస్తున్నారో? మొత్తం 5 కోట్లు. ఆ మాట వినగానే గోపి షీలా కళ్ళు తిరిగిపోతాయి. చాలా సంతోషం సార్. కానీ మొత్తం రసం మీరే తీసుకెళ్తే మరి షీలా ఏం తాగుతుంది? ఏంటి సార్ జోక్ చేస్తారు? మీకు కావలసినంత రసం ఉంచుకోండి. ఈ 5 కోట్ల చెక్ని మాత్రం భద్రంగా మీ దగ్గరే ఉంచుకోండి. అది చెప్పి ఆ ఆఫీసర్ గోపి షీలాలకు 5 కోట్ల చెక్కు ఇస్తారు. ఈ విధంగా విశాలమైన టమాటా రసం షీలా, గోపి పేద జీవితాలను అందంగా రంగులమయంగా మార్చేస్తుంది. ఒక సర్కస్ కళాకారుడు ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు. అతని భార్య రంజన, 10 ఏళ్ల కొడుకు భీము కూడా అతనితో పాటు సర్కస్లో పనిచేస్తుంటారు. అలా వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతుంటారు. ఒకరోజు సాయంత్రం సర్కస్ అయిపోయాక రఘు కుటుంబం అందరూ సామానంతా వీపు మీద వేసుకుని మరో గ్రామానికి బయలుదేరతారు. నాన్న, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు బాబు. ఇలా నడుస్తూనే వెళ్తాం. దారిలో ఏదైనా ఊరొస్తే ఒక వారం రోజులు అక్కడే టెంట్ వేసుకుందాం. అక్కడే భోజనం చేద్దాం. అక్కడే డబ్బు సంపాదిద్దాం. అలా వెళ్తూనే చాలా రాత్రవుతుంది. కాని వాళ్లకి ఏ గ్రామము కనిపించదు. ముగ్గురు అడవిని దాటేసి బాగా అలసిపోయి ఒక నది ఒడ్డున కూర్చుంటారు. ఏవండి, ఈ నది మన దారికి అడ్డుగా ఉంది. ఉండు, తప్పకుండా ఇక్కడ ఏదైనా పడవ ఉండుంటుంది. అదే మనల్ని నది దాటిస్తుంది. అలా చెప్పి వెళ్లి రఘు పడవ కోసం చాలాసేపు వెతుకుతాడు. కాని అతనికి ఒక్క పడవ కూడా దొరకదు. రఘు నిరాశపడిపోయి తిరిగి వస్తాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఒక పడవ లేదు, ఒక మనిషి లేడు. ఏం చేద్దాం? మనం ఏ ఊరి నుంచొచ్చామో తిరిగి అదే ఊరికి వెళ్ళిపోదాం. పొద్దున్నే వస్తే పడవ దొరుకుతుందేమో. వద్దు, తిరిగి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఈ నది ఒడ్డునే మనం టెంట్ వేసుకుందాం, భోజనం చేసి పడుకుందాం. ఉదయాన్నే లేచి మనం బయలుదేరతాం. అలాగే, మీరు కట్టెలు ఏర్పాటు చేయండి. నేను వంట సంగతి చూస్తాను. రఘు కర్రలు తీసుకురావడానికి బయలుదేరతాడు. భీము నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటాడు. రంజన వంట చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంటుంది. రఘు కొన్ని ఎండిన కర్రలు తీసుకొచ్చి వాటితో మంట పెడతాడు. రంజన ఒక పొయ్యిని తయారు చేసి మండుతున్న పొయ్యి మీద కూరను వండే గిన్నె పెట్టి రొట్టెల కోసం పిండి కలుపుతూ ఉంటుంది. కూర వండటం అయిపోగానే రంజన రొట్టెలు చేస్తుంది. ముగ్గురూ కలిసి వాటిని తినేందుకు కూర్చుంటారు. అప్పుడే ఆ నది ఒడ్డుకి ఒక వేటగాడు వస్తాడు. ఈ ముగ్గురిని చూసి ఆ వేటగాడు వారి దగ్గరకొచ్చి ఇలా అంటాడు. మీ ముగ్గురు ఎవరు? ఇక్కడ టెంట్ వేసుకుని ఎందుకు కూర్చున్నారు? మేము సర్కస్ వాళ్ళం సార్. రాత్రి అయింది, అందుకే ఇక్కడ ఆగాం. పొద్దున్నే వెళ్ళిపోతాం. కథలు చెప్పకో. భోజనాలు చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా సార్? ఇక్కడంతా అడవి ఉంటుంది. అర్ధరాత్రి అవగానే జంతువులు నీళ్లు తాగేందుకు ఇక్కడికి వస్తాయి. సింహాలు కూడా వస్తాయి ఇక్కడికి. సింహం పేరు వినగానే రఘు ఒక్కసారిగా వణికిపోతాడు. ఆ వేటగాడు ముగ్గురిని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏవండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోయేందుకు ఓపిక లేదు, ముందుకు వెళ్లేందుకు పడవలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక పడుకోండి. రఘు ఇలా చెప్పి భయంతోనే కుటుంబంతో కలిసి నది ఒడ్డునే పడుకుంటాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? మమ్మల్ని ఎలాగైనా ఈ నదిని దాటించు స్వామి. అప్పుడు అనుకోకుండా రంజనా చూపు మిగిలిపోయిన రొట్టెల పిండి మీద పడుతుంది. ఆమె మనస్సుకి ఒక ఉపాయం తడుతుంది. ఆ పిండిని తడిపి రంజన ఒక రొట్టెను చేస్తూ ఉంటుంది. రంజన అలా రొట్టెను పెద్దదిగా చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ ఉండగా ఒక విశాలమైన రొట్టె తయారవుతుంది. ఇప్పుడీ రొట్టెను నేను నిప్పుల మీద కాలుస్తాను. రంజన ఆ విశాలమైన రొట్టెను తీసుకువెళ్లి నిప్పుల మీద వేస్తుంది. కాసేపయ్యాక ఆ రొట్టె బాగా విచ్చుకుని గట్టిగా తయారవుతుంది. సగం పని అయిపోయింది, ఇంకా సగం పని మిగిలుంది. రంజన ఆ రొట్టెను పడవ ఆకారంలోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. చాలా ఏకాగ్రతతో తను పనిచేస్తూ రంజన ఆ రొట్టెని ఒక అందమైన పడవలాగా మార్చేస్తుంది. పడవ రెడీ అయిపోయింది. ఇక మేమందరం సామానంతా దీంట్లో వేసుకుని హాయిగా నదిని దాటేయొచ్చు. ఆ తర్వాత రంజన ఎంతో సంతోషంతో రఘు, భీములను నిద్రలేపుతుంది. ఏవండి, లేవండి,
భీము నిద్రలేగు. పదండి, సామాను సర్దండి. మనం నదిని దాటి అవతలి వైపుకు వెళ్ళిపోదాం. ఆమె మాటలు విని రఘు భీము నిద్రలేస్తారు. ఇద్దరూ కలిసి రంజన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. నీకేమైనా పిచ్చా? పడవ లేకుండా మనం నదిని ఎలా దాటగలం? ఎవరన్నారు పడవలేదని? అటు చూడండి. రంజన రొట్టెతో తయారు చేసిన పడవ వైపు చూపిస్తుంది. ఆ పడవ చూసిన రఘు భీము ఆశ్చర్యపోతారు. రొట్టెతో పడవ? దీన్ని నువ్వెలా చేశావు? అప్పుడు హఠాత్తుగా వాళ్ళకి సింహం గర్జించడం వినిపిస్తుంది. ఇంకేం మాట్లాడకండి, సింహం వస్తుంది. తొందరగా పడవలోకెక్కి వెళ్ళిపోదాం. ముగ్గురూ కలిసి సామానంతా సర్దుకుని పడవలోకి చేరి పడవని నదిలోకి దింపాక అది నీళ్లల్లో తేలుతూ ఉంటుంది. ముగ్గురూ కలిసి పడవలో కూర్చుంటారు. పడవ నదిలోని నీళ్ల మీద తేలుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతా దేవుడిదయ్యా. ఆ సింహం నుండి మనం తప్పించుకున్నాం. అప్పుడు హఠాత్తుగా ఆ పడవ ఊగుతూ ఉంటుంది. రఘు పడవ కిందకి చూసేసరికి చేపలు రొట్టెని కొరుకుతూ ఉంటాయి. సింహం నుండి తప్పించుకున్నాం, కానీ ఈ చేపల నుండి ఎలా తప్పించుకుందాం? చేపలు కింద నుండి పడవను తినేస్తున్నాయి. అయ్యో దేవుడా, ఇది నా బుర్రకి తట్టనే లేదు. నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇందులో మనం మునిగిపోతాం. అప్పుడు భీము ఇలా అంటాడు. అమ్మా నాన్న భయపడకండి, ధైర్యంగా ఉండండి. మిగిలిన రొట్టెల్ని మీరు తీసుకొచ్చారా? వాటితో ఏం చేస్తావు బాబూ? ఇప్పుడు మనం ఆ రొట్టె ముక్కల నీళ్ళల్లో వేసి ఆ చేపల దృష్టిని మార్చుదాం. అవును, భీము కరెక్ట్గా చెప్పాడు. వెంటనే రంజన మిగిలిన రొట్టె ముక్కలను తీసి ఇస్తుంది. ముగ్గురూ కలిసి ఆ రొట్టె ముక్కల్ని నదిలో వేస్తూ ఉంటారు. రొట్టె ముక్కల్ని చూడగానే చేపలు పడవని వదిలేసి నీటి మీదకి వచ్చి ఆ రొట్టె ముక్కలను తింటూ ఉంటాయి. ఆ విధంగా ముగ్గురూ కలిసి ఆ రొట్టె ముక్కల్ని నీటిలో వేస్తూనే వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా చేస్తూ వెళ్తూ ఉండగానే తెల్లవారిపోతుంది. వాళ్ళు ముగ్గురూ రొట్టె పడవ సహాయంతో నది అవతల వైపుకి క్షేమంగా చేరుకుంటారు.